ఆదివారం నాడు అనంతపురం దగ్గర రాప్తాడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సిద్ధం సభ ఎంత సక్సెస్ అయిందంటే నిజంగానే అన్ని లక్షల మంది రావటం, వాళ్ళంతా కూడా స్పందించిన తీరు ఖచ్చితంగా అది వచ్చే ఎన్నికలలో ఎలాంటి ప్రభావం చూపబోతోంది అన్నదానికి, ప్రజలు ఎటువైపు ఉన్నారని చెప్పడానికి అదొక పెద్ద ఉదాహరణ అవుతుంది. జనాన్ని తీసుకురావటమో లేకపోతే తరలించడమో ఏదన్నా పదం అనుకోండి, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ పార్టీ సభ జరిగినా జనాన్ని ఎవరొకళ్ళు తీసుకురావాల్సి ఉంటుంది. ఏ పార్టీ సభ జరిగినా జనాన్ని తీసుకురావాలి బస్సులు వీటి ద్వారా. కానీ వచ్చిన జనం నిలబడ్డారా లేదా, వచ్చిన జనం స్పందించారా లేదా మీరు చూడండి. భీమిలి సభ చూసినా, లేదా దెందులూరు సభ చూసినా, లేదా ఇప్పుడు రాప్తాడు సభ చూసినా ఒకదాన్ని మించి ఒకటి ఆ రకంగా. అసలే రాయలసీమలో వైసీపీకి ఉన్న పట్టు కిందటిసారి 52 నియోజకవర్గాలు ఉంటే కేవలం 52కి 3 మాత్రమే టీడీపీ గెలిచింది. సో అలాంటి చోట మరొక్కసారి తమ బలాన్ని చూపించుకోగలిగారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ఆయన ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటంటే ఈ ఎన్నికలు చాలా కీలకం. వచ్చే 29 నాటికి చంద్రబాబు గారికి 80 ఏళ్ళు వస్తాయి. సో ఇప్పుడు కనుక తెలుగుదేశం పార్టీ ఓడిపోతే తర్వాత దానికి భవిష్యత్తే ఉండటం అనేది తక్కువ అనే విషయాన్ని కూడా ఆయన చాలా వ్యూహాత్మకంగా చెప్పినట్లు కనపడుతుంది. అంతేకాకుండా 2 జాతీయ పార్టీలు, ఒకటి పరోక్షంగా చంద్రబాబుకి సపోర్ట్ చేస్తుంది, 2 బీజేపీ డైరెక్ట్గా పొత్తు పెట్టుకునే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని జగన్ గారు ఆ సంకేతం ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. అయితే ఇక్కడ సరే ఆయన సభ స్పీచ్ అవన్నీ కూడా యథాప్రకారం ఆయన ధోరణిలో ఆయన చేసుకుంటూ వెళ్ళారు. జనం బాగా స్పందించారు. సో మొత్తం మీద 3 ప్రాంతాల్లోనూ సభలు పెట్టడం ద్వారా ఆయన ఎన్నికలకి సిద్ధమైపోయారు. ఇంకా చంద్రబాబు గారు వాళ్ళు అక్కడక్కడ సభలు పెట్టుకుంటున్నారు తప్పితే వాళ్ళ క్యాండిడేట్లు రెడీగా లేదు, పొత్తులు తేలలేదు, ఏం చేయాలో తెలియక కింద మీద పడుతున్నారు. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. ఈనాడు పత్రిక నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే కాస్త జర్నలిజం స్టాండర్డ్స్ పాటిస్తే కనీసం జనం వచ్చిన ఫోటో అన్న ఫస్ట్ పేర్లు వేరండి, పైన కానీ కింద కానీ ఎక్కడ లేదు. ఊరికే ఇది ఎక్కడైనా వేసే ఫోటోని మాత్రం వేశారు. వీళ్ళకంటే ఇంకా వేరే పత్రికలు చూడండి. ఆంధ్రప్రభ ఎంత పెద్ద ఎత్తున వీళ్ళు జనాన్ని జనంగా చూపించారా లేదా. ఇది పత్రికల్లో విలువలు పాటించాల్సిన వైనం. ఇది వార్త చూడండి ఎట్లా వేశారో. జనం అంటే అన్ని లక్షల మంది ఒక చోట కాంగ్రిగేట్ అయితే, అంటే సమూహం సమావేశమైతే పత్రికల బాధ్యత ఏమిటి, దాన్ని ప్రముఖంగా వేయటం. అన్లెస్ అట్లా కాకుండా మాది తెలుగుదేశం పత్రిక అని రాసేసుకోండి, అప్పుడు మీ ఇష్టం, రాయక్కర్లా, మీరు చూపించక్కర్లా. మిగతా అన్ని చోట్ల కూడా ఇంగ్లీష్ పేపర్లు సైతం ఫోటోలు, జనసందోహం ఫోటోలు. ఈవెన్ అంతర్జాతీయ టీవీలు కానీ ఇతరత్ర కొన్ని అంతర్జాతీయ టీవీలు సైతం నిన్న ఈ రాప్తాడు సభని బ్రహ్మాండంగా ప్రొజెక్ట్ చేశాయని వార్తలు వచ్చాయి. సో వీటిని జనం గమనించట్లేదు. సోషల్ మీడియాలో ఇవేమీ తెలియని రోజుల్లో అయితే వీళ్ళు ఇట్లా ఏమి చూపించకపోయినా జనం ఏమోలే అనుకునేవాళ్ళేమో. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు ఆ విషయం తెలుసుకోకుండా ఇంకా పిచ్చిరాతలు రాస్తూనే ఉన్నారు. ఎందుకు చూడండి, అంత పెద్ద సభ జరిగితే డప్పు అప్పి డబ్బులు మామ అని ఒక చండాలపు వార్త రామోజీరావు రాశారు. ఈ స్కూళ్ళని బాగు చేసిన ఘనత ఎవరిదండి? వైఎస్ జగన్ గారిది కాదా? ఇన్ని వేల స్కూళ్ళని బాగు చేస్తే అట్లాంటి చెత్త వార్త రాయడానికి, పిల్లల మీద పడి ఏడవటానికి చీ నాకైతే చేదరేస్తూ ఉందండి. ఈ పరిస్థితి మారితే బాగుంటుంది. ఖచ్చితంగా ఒకటి మాత్రం వాస్తవం, రాప్తాడు సభతోటి జనం ఎటు ఉన్నారనేది చాలా స్పష్టంగా తెలిసిపోయిందని మనకి అర్థమవుతూ ఉంది. ఖచ్చితంగా రాప్తాడు సభలో జనంలోనూ అలాగే వైసీపీ కేడర్లోనూ జోష్ పెంచారని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు.